పైన ఉన్న వాళ్ళందరూ సార్ కలిసిన వాళ్ళందరూ కూర్చోవాలి. వెనక సీట్లు ఉన్న అందరూ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కూర్చోవాల్సిందిగా అన్నా పార్టీ అధ్యక్షుడే క్రమశిక్షణతో ఉండాలా అన్నా. లోకేష్ గారిని కలిసిన వాళ్ళందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లోకేష్ అన్నను కలిసిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరి సీట్లలో వాళ్ళు ఆసీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. సాంగ్ ఆపాలి. బీటెక్ రవీణ్ణని ప్రసంగాన్ని కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. దయవుంచి ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ జెండా చేతిలో పెట్టుకోవాలి. ప్రతి చైర్ దగ్గర కూడా జెండా పెట్టాం. దయవుంచి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మన జెండాతో స్వాగతం పలకాలి. దయవుంచి ఇటు సైడ్ ప్రతి ఒక్క గ్యాలరీలోనూ కూడా ఉన్నాయి. దయవుంచి అందరూ కూడా చేత పట్టుకుని ఉంచుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. బీటెక్ రవీణ కొనసాగించి. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఎన్నడూ కూడా కడపలో మహానాడు జరగలేదు. ఈ అవకాశం ఇచ్చిన మన ప్రీతం ముఖ్యమంత్రికి కానీ, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న ఈ ప్రాంతాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాగా కూడా ఈ మధ్యనే జీవో ఇచ్చినందుకు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మధ్య కొన్ని పేపర్లలో, మీడియాల్లో చూడడం జరిగింది. అంటే ఇక్కడ జగన్ ఇలాకాలో, జగన్ అడ్డాలో మహానాడు జరుగుతూ ఉందని. 2024కు ముందు ఏమన్నా ఇది జగన్ అడ్డా, జగన్ ఇలాకానేమో. 2024 సార్వత్రిక ఎన్నికల